హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి హర్షవర్ధన్ గారు మనకి పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి హర్షవర్ధన్ గారు మనకి ఈ వీడియోని పంపించారు. ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక 2 పుంజులను అయితే అమ్మకానికి పెట్టారండి. ఈ పుంజుల యొక్క రంగులు వచ్చేసి ఒకటేమో మైల, రెండోది కాకి అని చెప్తున్నారండి. ఈ పుంజుల యొక్క రంగులు ఒకటి మైల, రెండోది కాకి నెమలని చెప్తున్నారు. ఇవి మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు అని చెప్తున్నారండి. ఇక ఈ పుంజుల యొక్క వివరాలకు వెళ్తే మొదటగా మనకు వచ్చేసి మైల అండి. మైల గురించి వీటి యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక 24 దాకా హైట్ ఉంటుందని చెప్తున్నారు. ఎత్తు వచ్చేసి 24, హైట్ వచ్చి 24గా చెప్తున్నారండి. ఇక బరువు వచ్చి 3 కేజీలు చెప్తున్నారు ఫ్రెండ్స్. 3 కేజెస్ ఒక వెయిట్ చెప్తున్నారండి. ఇక వయసు విషయం తీసుకుంటే కనుక 14 నెలల వయసులో పుంజుని చెప్తున్నారండి. 14 మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు. ఈ మైల పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక 3,700 రూపాయలు చెప్తున్నారండి. 3,700 రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు. 3,700 అండి మైల పుంజు యొక్క ధర ఇది. ఇక రెండోది కాకి అండి. దీని యొక్క విషయం తీసుకుంటే ఇది 23 దాకా ఉంటుంది చెప్తున్నారండి. హైట్ వచ్చి 23 అని చెప్తున్నారు. ఇక బరువు వచ్చేసి 3 కేజీల 300 గ్రాములండి. 3.3 కేజెస్గా దీని ఒక వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక వయసు వచ్చేసి 15 నెలల వయసులో పుంజుని చెప్తున్నారండి. 15 మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు. ఇక ధర వచ్చేసి ఈ కాకి పుంజు యొక్క ధర వచ్చేసి 5,500 రూపాయలు చెప్తానండి. 5,500 రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్. మైల పుంజు యొక్క ధర వచ్చేసి 3,700, కాకి పుంజు యొక్క ధర వచ్చేసి 5,500 అండి. ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు. ఇక 2 కలిపి తీసుకున్న వాళ్ళకి తీసుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుందండి. ఒకళ్ళే కనుక 2 పుంజులు తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ సిటీస్కి ఏపీ, తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రైన్ కానీ బస్ కానీ ఫెసిలిటీ ఉండాలి. ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి, నెల్లూరు సిటీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి, నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే మనం పెట్టే ధరక క్వాలిటీ ఉందా లేదా మనం తెలుసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ధర తక్కువ ఎక్కువని కాదండి, మనం నేరుగా వెళ్ళి చూసి తీసుకుంటే ఒకవేళ పుంజులు నచ్చి మనమే కొనుక్కుంటే కనుక డైరెక్ట్గా మనతో పాటు వాటిని ఇంటికి తెచ్చుకోవచ్చండి సేఫ్టీగా. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా వర్షాలు పడటం వల్ల కొద్దిగా ట్రాన్స్పోర్ట్లో ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. కాబట్టి మీరు లైవ్లో వెళ్ళి చూసుకుంటే నచ్చితే కనుక పుంజులు మీరే నేరుగా ఇంటికి తెచ్చుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.